మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా. ప్రౌఢం చెప్పుకుంటే తగ్గిపోయింది. ఎవరికైనా ఇక్కడ ఇంకా దగ్గర ఉంటారు కదా, ఎవరు కనిపించకపోతే మంచిది. మనం వాక్యంలోనికి వెళ్దాం. మరి ఈరోజు దేవుడు నాతో మాట్లాడతాడని ఎంతమంది ఆశగా ఉన్నారు? దేవుడు నాతో మాట్లాడతారని ఎంతమంది ఆశతో ఉన్నారు? దేవునికి స్తోత్రం. అందరూ ఆశతోనే ఉన్నారు. అయితే మాట్లాడినటువంటి మాటలను నా జీవితాల్లోనికి నేను మలుచుకొని అలాగూ జీవిస్తానని ఎంతమంది ఆశపడుతున్నారు? కొంతమంది ఆశపడుతున్నారు అలాగూ జీవించాలని, కొంతమంది ఆశపడుతుండలేదు. సరే, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. తర్వాత వాక్యం చివరి ఎండింగ్లోకి వచ్చేసరికి మీకు అర్థమవుతుంది. మరి ఈరోజు నేను అలా జీవిస్తానని చేతులెత్తున్నాను. చేతులెత్తున్నామంటే మనం ఎవరికి ప్రమాణం చేసినట్టు? దేవుడికి ప్రమాణం చేస్తాం. నన్ను మోసం చేయొచ్చేమో కానీ దేవుడిని మాత్రం మోసం చేయలేము. అన్నీ చూసేటువంటి ఆయన, అన్ని నడవడికలను చూస్తున్నటువంటి ఆయన. ఎందుకంటే ఆయన హృదయములను పరిశోధించే దేవుడు. ఏదో అయ్యగారు అడిగినారు కదా అని చేయెత్తినాము అంటే అనుకుంటే కాదు. దేవునికి మాట ఇస్తున్నాం, నేను అలాగూ జీవిస్తాను అని దేవునికి మాట ఇస్తున్నాను. అలాగూ ఎంత కష్టమైనా మనము జీవించే ప్రయత్నం చేయాలి. దేవుడు మనకు సహాయం చేస్తాడు, మన జీవితంలో అలా మారుస్తాడు. ఈరోజు ఆదివారము అందరి ఇళ్ళల్లో కూడా ఈరోజు ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. చికెన్, మటన్, ఎగ్, సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది. అయితే ఆ ఆహారము రుచిగా మారాలంటే దానికి ఏం కావాలి? దాంట్లోకి ఏం వేసినా ఒకటి ఖచ్చితంగా కావాలి. ఏం కావాలి? ఉప్పు కావాలి. ఆ ఉప్పు ఉంటేనే అది రుచికరంగా ఉంటుంది. ఎలాంటిదైనా ఉప్పు లేకపోతే రుచికరంగా అనేది ఉండదు. కొన్ని సందర్భాల్లో కొందరు ఇళ్ళల్లో ఆ ఉప్పు తక్కువైన కారణం చేతనే ఇంట్లో ఉండే అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అంటే ఏదైనా మనస్ఫూర్తిగా తృప్తిగా తినాలంటే ఖచ్చితంగా ఆ రుచి అనేది ఉండాల. ఆ రుచి స్వభావం దేనికి ఉందంటే ఉప్పుకు ఉంది. అది కరెక్ట్గా ఉంటేనే తృప్తిగా తినగలుగుతాము, సంతోషంగా కడుపు నింపుకోగలుగుతాము. అందరు కూడా అన్నం తినాలంటే చాలా ఇష్టం, ఆశ. ఎందుకంటే శరీరానికి బలం, ఆకలికి ఎవరు కూడా తట్టుకోలేరు. ఎలాగైనా కానీ ఏదో ఒకటి తినాలా, అది రుచికరమైనదే తినాలని ఆశపడతారు. ఎంత ఆకలి ఉన్నా రుచిగా లేకపోతే సప్పు ఉండి తింటారు, పక్కన పడేస్తారు. అదేవిధంగా మన జీవితంలో కూడా మనము సంతోషంగా ఉండాలా, మనము తృప్తిగా ఉండాలని మన ఆశ. బయట మనం ఎక్కడ వెళ్ళినా ఆ వాతావరణం అంతా కూడా బాగా మనకు ఆహ్లాదకరంగా, చక్కగా, మనకు అనుకూలంగా ఉండాలనేది మన ఆశ. ఒకవేళ మనం ఇంట్లో సరిగ్గా ఉన్నా, బయట పరిస్థితులు బాగలేకపోతే జీవితం పైన ఆ యొక్క మధురము, ఆ యొక్క రుచి ఉండదు. ఎప్పుడు సప్పగా ఉంటుంది. మనకి ఇంట్లో తినేకున్నా బయట పరిస్థితులు బాగలేకపోతే ఒకటే, బయట పరిస్థితులన్నీ బాగున్నా ఇంట్లో తినేయలేకపోతే ఒకటే. అలాంటి పరిస్థితులు మనము ఎన్నెన్నో ఎదుర్కొంటూ ఉంటాం ఈ లోకంలో. మనము జీవించినంత వరకు కూడా ఒక్కోసారి బయట ఈ లోకాన్ని చూసినప్పుడు ఒక సినిమా యాడ్ గుర్తుకొస్తుంది అనమాట. ఈ నగరానికి ఏమైంది, మరోవైపు నుంచి మరోవైపు పోగా అన్నట్టు మనకు కూడా ఈ లోకానికి ఏమైంది, ఇంత పాడైపోతుంది, ఏమాత్రం కూడా జాలి, దయ, కరుణ అనేటిది లేకుండా హత్యలు ఎక్కువైపోతున్నాయి, మానభంగాలు ఎక్కువైపోతున్నాయి, గొడవలు ఎక్కువైపోతున్నాయి, ప్రేమ అనేది చల్లారిపోతుంది. ఏమైంది ఈ లోకానికని ఒక్కోసారి ఒక్కొక్కసారి మనం అనుకుంటుంటాం. ఎవరితో బయట చర్చించకపోయినా, ఎవరితో బయట మాట్లాడకపోయినా ఏమవుతుందో ఏమో, ముందుకి లోకం ఎలాగుంటుందో ఏమో, ఎలా బ్రతుకుతామో ఏమో అని లోకం గురించి కొంతైనా ఆలోచన చేస్తాం. అలా ఆలోచన చేస్తాం, కరెక్టే. లోకం అంటే ఏంటని మనం మొదటగా ఆలోచన చేయాలి. లోకం అంటే ఎవరంటే ఏమిటంటే మనమే, ప్రజలే.
ఇప్పుడు ఈ భూలోకంలో ఎవరు నివసిస్తున్నారు? మనుషులు నివసిస్తున్నారు. పరలోకంలో ఎవరు నివసిస్తున్నారు? దేవుడు నివసిస్తున్నారు. గుడ్డిగా చెప్పేస్తారు. భూమి పైన జీవరాశుల్లో మనుషులమైనటువంటి మనము నివసించుచున్నాము కనుకనే ఈ భూలోకానికి ఒక విలువ అనేది ఉంది. లేకపోతే దేవుని దృష్టి ఏదైనా పెద్ద విలువ అనేది కాదు. పరలోకంలో దేవుడు నివసిస్తున్నాడు కాబట్టి అది పరలోకము, దేవుడు ఉండేటువంటి స్థలము. అక్కడ అంతా కూడా ఏముంటుంది? శాంతి, సమాధానము, సంతోషము, నెమ్మది, చాలా బాగుంటుంది. అలాంటిది అక్కడ అలాగే మనము అనుభవించాలని చాలా ఇష్టపడతాం. పరలోకంలో ఉన్నటువంటి ఆనందాన్నే ఇక్కడ ఈ భూలోకంలో కూడా అనుభవించాలనే చాలా చాలా ఆశ కలిగి ఉంటాం, ఇష్టపడతాం. అది ఈ లోకము అంగీకరించదు. ఈ లోకంలో అలా జీవించడానికి మనకు పరిస్థితులు ఏవి కూడా అనుకూలంగా ఉండవు. అలాంటి పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవాలని, ఈ లోకంలో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనమే ఈ లోకాన్ని మార్చేటువంటి వారంగా ఉండాలని ప్రభు మనకు సెలవిస్తున్నాడు, ప్రభు మనకు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన 30వ ఏట మరి పరిచర్యలోనికి వచ్చినప్పుడు కొండ మీద ప్రసంగం అనేది ఆయన చేస్తాడు. 40 దినాలు ఉపవాసం ఉండి అయిపోయిన తర్వాత ఆయన కొండ మీద ఒక ప్రసంగం అనేది చేస్తాడు. ఆ మాటలు చాలా విలువైనటువంటివి. ప్రపంచానికి ఒక సవాల్ ఆ మాటలు. ఎంతగా పరిశోధించినా, ఎంతగా దాన్ని బాగా ఇది చేసినా అందులో ఒక చిన్న ఒక 0.0001% కూడా తప్పు పట్టడానికి లేనట్టుగా ఆ మాటలు ఉంటాయి. మనుషులమైనటువంటి మనల్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. ఎంతో ప్రేమించి ఆయన స్వరూపాన్ని, ఆయన రూపాన్ని మనకి ఇచ్చున్నాడు. ఆయన పోలికను మనకి ఇచ్చున్నాడు. ఆయన పోలికను మనకిచ్చి ఆయనలాగా మీరు ఈ లోకంలో జీవించమని మనకు చెప్పినాడు. అందుచేతనే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మనకు ప్రత్యేకంగా మనకి ఈ మాట చెప్పినాడు. ఆ మాట ఏమిటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారివేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. ఈ మాటను మనము చాలా బాగా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇప్పుడు దేవుడు మనకి ఏమని సెలవిస్తున్నాడు? మీరు ఈ లోకమునకు వెలుగై, ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. ఆహారం రుచిగా లేకపోతే దానిలో ఒక ఉప్పును జతపరిస్తే ఎలాగ ఆహారం రుచిగా మారుతుందో, ఈ లోకములో శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషాలు కనిపించినప్పుడు, పరిస్థితులన్నీ కూడా పూర్తిగా బాగలేనప్పుడు, ఏమి చేయాలో, ఈ లోకం ఎలా అయిపోతుందో అనేటువంటి ఆలోచన, ఆందోళన మనం కలిగి ఉన్నప్పుడు మనం ఈ లోకానికి ఏమవ్వాలి? ఉప్పు అవ్వాలి. ఈ లోకంలో పరిస్థితులు చూసినప్పుడు మధురంగా అనిపించేటువంటి, రుచికరంగా మనం ఈ లోకానికి మారాలి. మీరు అనే మాటను ఆయన ఉపయోగించుకున్నాడు. మీరు అనగా ఎవరంటే, ఆ పైన వచనాలు మనం చూసినట్లయితే 3వ వచనము నుండి 12వ వచనం వరకు చూసినట్లయితే వారిని గూర్చి మీరు అంటున్నారు. వారు ఎవరనగా దేవుని ప్రజలు, దేవుని పిల్లలు, దేవుని రాజ్యానికి వారసులు అయ్యేటువంటి వారు. అలాంటి లక్షణాలు కలిగినటువంటి వారిని గురించి దేవుని మాట చెప్తున్నాడు. ఒకసారి నేను చకచక చదువుతాను, వినండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకను స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది.
నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఎలాగును మీరు వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించు. ఇప్పుడు ఏ వచనాలనైతే మనము చదువుకున్నామో అలాంటి వారే పరలోక రాజ్యానికి వెళ్తారు. అలాంటి వారే దేవుని రాజ్యంలో నివాసము చేస్తారు. అలాంటి వారిని కూర్చున్నటువంటి మాటలు ప్రభు ఈ మాట చెప్తున్నాడు, మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. అంటే మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారంటే ఆటోమేటిక్ గా లోకం ఏమైపోయింది? రుచి లేని దానిగా ఉంది. లోకము పూర్తిగా చెడిపోయిన స్థితిలో ఉంది. చెడిపోయిన వ్యవస్థలు ఈ లోకములో ఎన్నో ఉన్నాయి. అలాంటి వ్యవస్థలను మార్చడానికి, చెడిపోయినటువంటి ఈ లోకాన్ని మార్చడానికి మీరు ఒక ఉప్పుగా చెడిపోయిన లోకం అంటే ఈ లోకాన్ని మార్చడం కాదు. ఈ లోకంలో ఎవరు నివసిస్తున్నారు? మనుష్యులు నివసిస్తున్నారు. ఆ మనుష్యులను మార్చడానికి దేవుని పిల్లలు, దేవుని ప్రజలు, దేవుని రాజ్యానికి వారసులయ్యేటువంటి వారు ఒక ఉప్పుగా ఆ ప్రజల్లో ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. మనకందరికీ ప్రవీణ్ పగడాల అన్నగారు తెలుసు. ఆయన కూడా మనలాంటి సాధారణమైన వ్యక్తి. ఆయన మనలాంటి మనిషి. కానీ ఆయన జీవించినటువంటి జీవితము కొన్ని వేల లక్షల మందిని వెలిగింపజేసింది. కొన్ని వేల లక్షల మందిని వారి యొక్క జీవితాల్లో ఒక రుచిని తీసుకుని వచ్చింది. ఆయన ఒక్క వ్యక్తే, కానీ ఎంతో మందిని మార్చగలిగినాడు. ఎంతో మందిని వెలుగుగా మార్చగలిగినాడు. ఆయన యొక్క పరిచర్య ఎలా ఉంటుందంటే, ఆయన ఇంటి నుండి బయటికి అడుగు పెడితే నేను చేస్తున్న ప్రతిదీ దేవుని పని, నేను చూస్తున్న ప్రతిదీ దేవుడు కలిగి చేస్తున్నది, నేను అనుభవిస్తున్న ప్రతిదీ దేవుడు నాకు ఇచ్చినది, నేను చూస్తున్న ప్రతి ప్రజలు కూడా దేవుని బిడ్డలు అయితే వారి జీవితాల్లో రుచి లేకుండా ఉన్నారు. వారి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది లేకుండా ఉన్నారు. వారి జీవితాలు పూర్తిగా నాశనమై పతనమైనటువంటి స్థితిలో ఉన్నారు. అలాంటి వారిని నేను దేవుని పనిగా ఎంచి వారి యొక్క జీవితాల్లో నేను ఉప్పు, వారికి ఒక రుచిని వారికి నేను ఇవ్వాలి. ఉప్పు ఒక రవ్వైనా లేకపోతే కొద్దిగా ఉప్పు ఎంతో ఆహారాన్ని రుచిగా మారుస్తుంది. ఒక వ్యక్తి కుటుంబంలోన, లేకపోతే ఆ యొక్క వీధిలోన, లేకపోతే ఆ యొక్క సంఘములోన ఒక వ్యక్తి మంచిగా ఉన్నాడంటే ఆ సంఘాన్ని అంతటి కూడా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి మంచి వాతావరణం ఉంటుంది. ఎవ్వరూ సరిగ్గా లేనప్పుడు ఆ సంఘమైనా, ఆ ఇల్లైనా, ఆ వీధి అయినా ఎలా ఉంటుంది? అబ్బో ఆ వీధి అంటేనే ఎట్లా, అబ్బో ఆ సంఘం అంటేనే ఇట్లా, అబ్బో ఆ కుటుంబం అంటేనే ఇట్లా. ఎందుకు అలాంటి మాటలు వస్తున్నాయి అంటే, రుచికరమైనటువంటి జీవితాలు వారికి లేరు. ఉప్పు అని పిలువబడేటువంటి వారు వారి మధ్యలో ఒక్కరు కూడా లేరు. అందువలనే అలాంటి మాటలు వస్తాయి. అదే ఉప్పు అని పిలువబడేటువంటి వారు ఆ వీధిలోన, ఆ సంఘంలోన, ఆ కుటుంబంలో ఉంటే ఆ ఒక్క వ్యక్తిని బట్టి, ఆ ఒక్క మనిషిని బట్టి ఆ సంఘానికి కానీ, ఆ యొక్క వీధికి కానీ, ఆ యొక్క కుటుంబానికి కూడా ఒక మంచి పేరు వస్తుంది. ఆ ఒక మంచి పేరు దేవుడు ఇస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనము బయటకు వెళ్ళినప్పుడు మనం నియమించుకోవాల్సి, మనంతటి మనము తీర్మానం తీసుకోవాల్సింది ఏంటంటే, నేను ఈ లోకానికి ఉప్పై ఉన్నానని ప్రభు నాకు చెప్పి ఉన్నాడు. రుచి లేని ఎన్నో జీవితాలు నా ఎదుట ఉన్నాయి. రుచి లేని ఎన్నో బ్రతుకులు నా కలెదుచున్నాయి. వారిని నేను రుచికరంగా నేను మార్చాలి. వారి జీవితాలను నేను మార్చాలి. వారి జీవితాలకు ప్రభావితం చేసే విధంగా నేను జీవించాలి. వీటన్నిటిని అలా జీవించాలంటే కొన్నిటిని అలవర్చుకోవాల్సి ఉంటుంది. ఓపికను, దయను, శాంతిని, ప్రేమను కొన్ని అలవర్చుకోవాల్సి ఉంటుంది. ఓపిక, దయ, ఇతరులను క్షమించటము, దయతో మాట్లాడటం, ప్రోత్సహించటం, చిరునవ్వు చిందించడం, స్నేహపూర్వకంగా ఉండటం, ఇవన్నీ ఒక భాగం. మనం ఒకరికి మంచిగా కనపడాలంటే, ఒకరికి మంచి ఒక మంచి వ్యక్తిగా కనపడాలంటే, ఇవేది లేకుండా ఉంటే ఎవరైనా మన దగ్గర రావడానికని ఇష్టపడతారు? ఎప్పుడైనా మనం ఇతరులు మాట్లాడించినప్పుడు మన నోటిన చిరునవ్వు ఉండాలి.
ఎలాంటి వారినైనా మన నోటి నుండి చిరునవ్వు ఏం చేస్తుంది? ఆకట్టుకుంటుంది, ఆకర్షిస్తుంది. ఎంత నీచమైనటువంటి వారమైనా మనము వారితో చిరునవ్వు ఇచ్చి మాట్లాడితే మన పైన కలిగినటువంటి ప్రతి ఫీలింగ్ పక్కనకి వెళ్ళేసి ఆ చిరునవ్వును బట్టి, ఆ మృదువైనటువంటి మాటను బట్టి మన పైన ప్రేమను చూపిస్తుంది. మనము ప్రేమను చూపిస్తే మనకు ప్రేమ. ఒకవేళ వారు మన ఎడలు ఏదైనా తప్పిదము చేసినా మనము క్షమించే గుణము కలిగి ఉంటే, మనము క్షమిస్తే ఒకనాడు వారు కూడా నీ దగ్గరికి వచ్చి నీవు క్షమించిన క్షమాపణను బట్టి వారు కూడా ఇతరులను క్షమించేటువంటి వారుగా తయారవుతారు. నేను చేశాను తప్పు, అయినప్పటికీ నా సహోదరుడు, నా తండ్రో, నా తల్లో, లేకపోతే నా స్నేహితుడు ఎవరో నేను తప్పు చేసినప్పటికీ నన్ను క్షమించి దగ్గర తీసుకున్నారు. అలాంటి తప్పే నా పట్ల ఇంకొకరు చేస్తున్నారు, నేను అలా చేయటము కరెక్ట్ కాదని వారిలో ఒక రవ్వంతైనా కానీ వారిలో ఆ మాట అనేది నిలిచుంటుంది. వారు కూడా క్షమించే విధంగా తయారు. ఓపిక, ప్రతి విషయంలోనూ సహనము, ఓపిక అనేది చాలా ముఖ్యం. ఆ ఓపిక లేకపోతే మనుషుల్ని సంపాదించుకోలేవు, సహనము లేకపోతే మనుషుల్ని దగ్గర చేసుకోలేము. కొందరు ఎన్నో రకరకాలైనటువంటి మాటలు ఈ లోకంలో ఉంటాయి, రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు. కొంతమంది చెప్తేనే అర్థం చేసుకునే వారు ఉంటారు, కొంతమంది విననటువంటి వారు ఉంటారు, కొంతమంది మాట్లాడడానికి ఇష్టపడే వారు ఉంటారు, మాట్లాడడానికి ఇష్టపడిన వారు ఉంటారు. రకరకాలైనటువంటి మనుషులు ఉన్నటువంటి ఈ లోకంలో నీకు ఓపిక, సహనం అనేది చాలా ముఖ్యం. ఆ ఓపిక, సహనం ఉన్నప్పుడే మనుషులు నీ దగ్గర నిలబెట్టుకోగలుగుతాం. ఓపిక లేనప్పుడు మనుషులు నీ దగ్గర ఉంచుకోలేవు. ఎన్నిసార్లు చెప్పలేదు, ఎన్నిసార్లు చెప్పినా కదా మరి అని ఇట్లా అంటాం. అదే ఓపిక ఉంటే ఏం చేస్తాం? ఇప్పుడు కాదులే, మాట్లాడలే, ఇప్పుడు కాదులే, ఇంకోసారిలే, వస్తాడులే, చేస్తాడులే అంటే ఆ ఓపిక, ఆ సహనం వలన ఒకటేసారి దూరం చేసుకునేటువంటి వ్యక్తి కొద్ది కొద్దిగా క్రమక్రమంగా దగ్గర అవుతూ వస్తుంది. ఆ దగ్గర అయ్యేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఏ మనస్తత్వం కలిగి ఉన్నావో ఆయన తెలుసుకుంటాడు. ఆయన తెలుసుకొని నీతోనే ఎక్కువ సహవాసం చేయడం వలన, నీతోనే ఎక్కువ మాట్లాడడం వలన నీ రుచి ఆయనకు తగిలి ఆయన కూడా ఒక రుచికరంగా మార్చబడుతుంది. ఇదంతా కూడా ఒక్కరి వల్లనే జరుగుతుంది. లోకం మార్చడం అంటే ఏదో ఒక సైన్య సమూహాలే అన్ని మార్పు చెందదని అయితే అని కాదు. ఒక్కరు మార్చబడినా ఆ ఒక్కరిని బట్టి అనేకులు మార్చబడతారు. మనము చూడడానికి ఒక్క వ్యక్తిగా కనిపించినా కానీ మన మాటల వలన, మన ప్రవర్తన వలన, మన క్రియల వలన అనేకులను సంపాదించగలుగుతాం, అనేకులను వెలిగించగలుగుతాం. ఒక కూటమి జరిగినప్పుడు, ఒక 3 రోజుల కూటమిలు జరిగినప్పుడు ఒక గొప్ప దైవజనుడు, ఒక మంచి వక్త 3 రోజుల కూటముల్లో మాట్లాడాడు. ఆయన 3 రోజుల కూటములు మాట్లాడుతున్నప్పుడు ఆ కూటముల్లో 15 మంది మాత్రమే వచ్చి ఉన్నారు. 15 మంది మాత్రమే. ఆ 15 మందిని బట్టి ఆయన కొంచెం మనసులో అనుకున్నాడు, నేను ప్రకటిస్తే ఎన్నో వందల మంది, వేల మంది నిలబడతాను, కానీ 15 మంది వచ్చినారు. సరే, దేవుడు ఇచ్చినటువంటి వారు ఈ 15 మంది, ఈ 15 మందికి నేను చెప్పి వెళ్తాను, నిర్ణయించిన వాక్యం చెప్పాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన ఇంకొక సభకు ఆహ్వానించబడ్డాడు. ఆ ఇంకో సభకు ఇంకొకరు కూడా స్పీకర్గా ఆహ్వానించబడ్డారు. వారు ఇరువురు కలిసినప్పుడు ఇంకొక ఆయన అంటాడు, సార్ మీరు నేను గుర్తుపట్టారా అని అంటాడు. అంటే ఎవరు నాయన తెలియదు, నేను గుర్తుపట్టలేదు అని అంటాడు. అదే సార్, మీరు పలానా రోజు పలానా టైంలో పలానా కూటములు పెట్టిండ్రు కదా సార్, అప్పుడు ఇంతమంది మాత్రమే వచ్చి ఉండ్రి, ఆ వచ్చినటువంటి వారిలో నేను ఒక్కడిని సార్ అంట. అప్పుడు ఆయన సంతోషం. అంటే ఆయన మాట, ఆయన ప్రయత్నము, ఆయన ఫలము ఎక్కడా వృధా అవ్వలేదు. ఆ ఒక్క వ్యక్తి నిలబడి, ఆ వ్యక్తి రుచిగా మారి ఈనాడు కొన్ని కోట్ల మందిని రుచిగా మార్చాడు. బిల్లీ గ్రహం గారు ప్రపంచంలోనే ఎక్కువ మందిని దేవుని వైపుకు నడిపించినటువంటి వ్యక్తి, ఎక్కువ మందిని ప్రభువు వైపు మార్చినటువంటి వ్యక్తి బిల్లీ గ్రహం గారు. కొన్ని వందల కోట్ల మందిని ఆయన ప్రభు దగ్గర నడిపించారు. ఆ ఒక్క వ్యక్తే, కానీ ఎంత మందికి రుచిగా మారాడు ఆయన? కొన్ని కోట్ల మందికి. మన ఒక్కరితో ఏమవుతుందిలే అని అనుకుంటే కాదు, ఒక్కరితోనే అవుతుంది. కుటుంబంలోనైనా, సమాజంలోనైనా, సంఘంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా ఒక్కని వలన అవుతుంది.
రాష్ట్రం బాగుపరచాలంటే ఎవరి చేతిలో ఉంటుంది? ఒక్కని వల్లనే. ఎవరైనా సీఎం, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దేశాన్ని బాగుపరచాలంటే ఒక్కని వల్లైతే పిఎం, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వారి చేతుల్లోనే ఇదంతా కూడా ఉంది. ఈ దేశం, ఈ రాష్ట్రం. ఇప్పుడు మన చేతిలో ఏముంది తెలుసా? ఈ లోకమే ఉంది. వారి పదవీ కాలం 5 సంవత్సరాలు. వారు నియమింపబడినది ఒక రాష్ట్రానికి లేదా ఒక దేశానికి. కానీ నీ పరిమితి ఎలా అంటే మరణించేంత వరకు నీవు ఎక్కడి వరకు అంటే నీకు హద్దు లేదు. ప్రపంచంలో నలుమూలలా వెళ్ళి రుచికరంగా మార్చేటువంటి అవకాశం నీకుంది. వారు వేరే వేరే దేశాలకు ప్రధానమంత్రులు కాలేరు, వేరే వేరే రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కాలేరు. కానీ నువ్వు ఈ ప్రపంచానికే ఒక ఉప్పుగా, ఒక రుచిగా నువ్వు మారగలవు. ప్రపంచాన్ని నీవు ప్రభావితం చేయగలవు. అతి గొప్ప బాధ్యత ప్రభువు ఆయన బిడ్డలైనటువంటి వారికి ఇచ్చినాడు. ఈ మాట ఆయన బిడ్డలకి ఇచ్చినారు. ఆయన బిడ్డలు ఎవరు అనగా ఆయన మాటలానుసారంగా ప్రవర్తించేటువంటి వారే, ఆయన మాటలానుసారంగా జీవించేటువంటి వారే ఆయన బిడ్డలు. ఆ పైన 3వ వచనం నుండి కింద 12వ వచనం వరకు మనం చూసినట్లయితే ఎవరు దేవుని రాజ్యానికి వారసులు అవుతారో అలాంటి వారే ఈ లోకానికి ఉప్పు. అలాంటి వారిని గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పుని సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకి కానీ మరి దేనికి పనికి రాదు. ఈ ఉప్పు ఒక పెద్ద పదార్థాలను అంతటిని కూడా పూర్తిగా నాశనమైపోయిన ఆహారాన్ని కూడా ఒక మంచి రుచిగా మారుస్తుంది. అది కొద్దిగే కానీ ఎన్నో వంటకాలను, ఎన్నో కేజీల బియ్యాన్ని, కేజీల అన్నాన్నైనా, కేజీల వంటకాలనైనా అది రుచిగా మారుస్తుంది. అలాంటిది మనము లోకమునకు ఉప్పు ఉన్నాం కాబట్టి మన ఒక్కరిని బట్టి దేవుడు ఎంతో మంది మనుషులు మారుస్తాడు, ఎంతో మందిని క్షమిస్తాడు, ఎన్నో జీవితాలను రక్షిస్తాడు, ఎన్నో జీవితాలను ప్రభావితం చేస్తాడు. ఎప్పుడు ప్రభావితం చేస్తాడంటే నీవు ఉప్పుగా ఉన్నప్పుడు. అలా ఉప్పుగా ఉండినటువంటి వ్యక్తిని మనము ఒకసారి చూద్దాము. ఆదికాండము 18వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లయితే ఆ ఒక్క ఉప్పు వల్ల రక్షింపబడినటువంటి కుటుంబము, రక్షింపబడినటువంటి వ్యక్తులు చూద్దాం. యెహోవా సొదొమ పట్టణములో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయదునగా నేను క్షమిస్తాను అని ఏమంటున్నాడు? సొదొమ పట్టణంలో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన వారిని బట్టి ఆ స్థలమంతటిని కాస్తున్నట్టు. ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణము ఎలా ఉందంటే మనము 18వ వచనం నుండి మనము చదివినట్లయితే ఈ సందర్భం ఏమిటనేది అర్థమవుతుంది. సొదొమ గొమొర్రా పట్టణాలు భయంకరమైనటువంటి పాపపు స్థితిలో జీవిస్తున్నటువంటి పట్టణాలు. అతి భయంకరము. ఆ యొక్క పాపమే, వారు చేసినటువంటి పాపమే దేవుని పాదపీఠం దగ్గర మొరపెడుతుంది. చాలా భయంకరమైనటువంటి స్థితిలో పాపము జరుగుతుంది. ఈ పట్టణానికి నీవు తీర్పు తీర్చు ప్రభువా అని మొరపెడుతున్నాయి. ఆ మొరను దేవుడు విని ఈ సొదొమ గొమొర్రా పట్టణాల స్థితి ఏమిటి చూద్దామని ఆయన దూతలను పంపిస్తాడు. పంపించినప్పుడు అక్కడ అబ్రహాము ఉంటాడు. అబ్రహాము ఎవరు? విశ్వాసులకు తండ్రి. అబ్రహాము నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. దేవుడు ఒక మాట చెప్తే ముందు వెనక ఆలోచన చేయకుండా తన కుమారుని సైతము బలి ఇవ్వడానికి సిద్ధపడినటువంటి గొప్ప భక్తుడు. ఆ భక్తుని దగ్గరకు వస్తే ఆ భక్తుడు స్వీకరిస్తాడు. అబ్రహాము ఆ యొక్క 3 మనుషులు దేవదూతలు అక్కడికి వస్తారు. వారిని ఇంటికి పిలుచుకుని వచ్చి వారికి విందు అవన్నీ ఏర్పాటు చేస్తారు. అయ్యా మీరు వచ్చిన పని ఏమిటి అని మాట్లాడినప్పుడు వారి మాట చెప్తారు. అబ్రహామా, సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనానికి దగ్గరలో ఉన్నాయి. ఇవి
చాలా భయంకరమైనటువంటి పాపములు చేస్తూ ఉన్నాయి. ఇవి ఈ యొక్క ఘోషణ నా పాదపీఠం దగ్గరకు వచ్చిన వీటికి నేను తీర్పు తీర్చబోతున్నాను అని అబ్రహాముతో ఆ దేవదూతలు చెప్తారు. అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు, అక్కడ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఎవరున్నారంటే ఆయన చిన్నటువంటి లోతు ఉన్నాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో చిన్న లోతును బట్టి నేను ఏం చేస్తాడు, అయ్యా నీకు ఎదురు చెప్పడానికి నేను ఏమాత్రపు వాడును కూడా కాదు, నేను దేని కూడా పనికిరానటువంటి వాడును. అయ్యా ఇప్పుడు నువ్వు చేయాలనుకున్నది ఖచ్చితంగా చేస్తావు. అయితే అక్కడ ఒక 50 మంది ఎవరైనా నీతిమంతులు ఉంటే వారు కూడా నశించిపోతారు కదయ్యా, ఆ పట్టణంలో ఉన్న వారు కూడా నివాసం చేస్తున్నారు కదా, మరి వారు నశించిపోతారు కదయ్యా అని అంటే, సరే నీవు అన్నట్టు నేను అక్కడికి వెళ్ళినప్పుడు 50 మంది నీతిమంతులు నాకు కనిపించారంటే ఆ 50 మంది నీతిమంతులను బట్టి నేను ఆ స్థలాన్ని పాడు చేయను. అదే మాట ఇప్పుడు మనం చదివింది. సొదొమ పట్టణంలో 10 మంది నీతిమంతులు నాకు కనపడిన ఎడల వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాయను. 50 మంది ఉంటే ఆ 50 మందిని బట్టి నేను ఆ స్థలాన్ని పాడు చేయను. కింద వచనాలు అలానే మనము చూసినట్లయితే అక్కడ మరలా అబ్రహాము తెగించి, ప్రభువా కోపగించుకోవద్దు అని అక్కడ 45 మంది ఉంటే 40 మంది ఉంటే 35 మంది ఉంటే 30 మంది ఉంటే అని అలా 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 వస్తాడు. అప్పటికి ప్రభు అయ్యా 10 మంది ఉంటారు, కనీసం 10 మంది ఉంటే, కనీసం 10 మంది ఉన్నా ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను, ఆ పట్టణాన్ని నేను కాస్తాను అని అంటారు. అయితే ప్రభా ఇంక నీ ఇష్టమే అని అబ్రహాము ఇదైతే తర్వాత వీరు సొదొమ గొమొర్రా పట్టణంలో అడుగు పెడతారు. అక్కడ లోతు అనేటువంటి వ్యక్తి, దేవుడు అంటే ఆయన కూడా భక్తి కలిగినటువంటి వాడు, భయం కలిగినటువంటి వాడు. ఆయన కుటుంబం ఒక్కటే. అలా ఉన్నప్పుడు వారి కుటుంబంలోకి వెళ్తాడు. అక్కడ ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుడికి తెలిసిపోతాయి. దేవుడికి తెలిసిపోయినప్పుడు ఇంకా దేవుడు ఖచ్చితంగా తప్పకుండా వీరు నాశనానికి పాత్రలు, వీరిని ఖచ్చితంగా నాశనము చేయాలి, ఈ ఘోష ఎంతో వినిపిస్తుంది, నేను దీనికి ఒక విరామం అనేది ఇవ్వాలని దేవుడు తలంచినప్పుడు ఒక్కసారి మరలా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ జ్ఞాపకం చేసుకుంటూనే 19వ వచనంలో మాట చెప్తాడు. అబ్రహాము చేసినటువంటి నీతి కార్యాలను బట్టి, అబ్రహాము జీవించినటువంటి నీతి జీవితమును బట్టి అబ్రహాం యొక్క కుటుంబీకులు, అబ్రహాం యొక్క రక్త సంబంధికులైనటువంటి లోతును దేవుడు రక్షించున్నారు. ఆయనను బట్టే లోతును దేవుడు రక్షించున్నాడు, మరి దేనిని బట్టి కూడా కాదు. నాశనం అయిపోయింది, పూర్తిగా నాశనానికి సిద్ధమైనటువంటి పట్టణాలు, నాశనకరమైనటువంటి పరిస్థితుల్లో పట్టణాలు. ఆ పరిస్థితుల్లో లోతు జీవించినటువంటి నీతి జీవితాన్ని బట్టి, లోతు జీవించినటువంటి యథార్థ జీవితమును బట్టి, అబ్రహాము జీవించినటువంటి నీతి జీవితము, అబ్రహాము జీవించినటువంటి యథార్థ జీవితమును బట్టి లోతును కాపాడాడు. మనము కూడా మన కుటుంబాల్లో మనం ఒక్కసారి మన జీవితాల్లో మనం ఇలా ఆలోచన చేస్తే, మనము జీవించేటువంటి జీవితమును బట్టే మన కుటుంబము పాడైపోతుందా, నాశనం అయిపోతుందా? మనం జీవించేటువంటి జీవితం బట్టే మన సమాజము పాడైపోతుందా, నాశనం అయిపోతుందా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మనము కూడా ఒప్పువలే జీవిస్తున్నటువంటి వారం అయితే, నీతి న్యాయ కార్యాలను జరిగించేటువంటి వారం అయితే, కుటుంబంలో ఉన్నటువంటి ఒక్క వ్యక్తిని బట్టే కుటుంబం అంతా కూడా రక్షింపబడుతుంది. కుటుంబం అంతా కూడా రక్షింపబడి సమాజంలో ఆ కుటుంబానికి మంచి పేరు, సమాజము కూడా ఆ వ్యక్తిని బట్టే బాగుపడుతుంది. ఒక వీధిలో ఒక మంచి వ్యక్తి ఉన్నాడు అనుకో, ఆ వ్యక్తిని బట్టి ఏం చేస్తారు, ఆ వీధికి మంచి వీధి అంటే ఆ వీధిలో ఎవరు తెలియకపోని పలానా వ్యక్తి ఆడున్నాడంటే ఆ వీధి పేరు చెప్తారు. ఆ వీధిలో ఆ నీతిమంతుడు ఉన్నాడు కాబట్టి ఆ వీధి పేరు వాళ్ళకందరూ కూడా గుర్తు ఉంది. అదే ఆ నీతిమంతుడు లేకపోతే ఆ వీధి పేరు ఏం తెలుసు. కొన్ని ప్రాంతాలు ఉంటాయి, అతి భయంకరమైనటువంటి పాపము చేసేటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతాలను ఎవరు కూడా పెద్ద పట్టించుకో. ఒకవేళ ఆ ప్రాంతం పేరు తెలిసినా, ఆ ప్రాంతం పేరు ఎత్తితేనే అక్కడంతా కూడా చీకటి కార్యాలు ఎక్కువ,
చీకటి జీవితాలు ఎక్కువ, చీకటి బ్రతుకులు ఎక్కువ. అక్కడికి పోతే మన బ్రతుకులు కూడా చీకటిగా మారిపోతాయి అని చెప్తారు. అదే ఒక వ్యక్తి మంచిగా ఉన్నాడంటే ఆ వ్యక్తిని బట్టి అక్కడ పరిస్థితులన్నీ కూడా బాగుంటాయి, ఆ వ్యక్తిని బట్టి అక్కడ ఉన్నటువంటి వారు కూడా బాగుంటారు అనేటువంటి భావన ప్రజల్లో కనిపిస్తుంది. మనం ఈ లోకానికి ఉప్పై ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఈ లోకంలో జీవించుతున్నప్పుడు కూడా మన యొక్క ఫీలింగ్ ఎలా ఉండాలి? నేను ఒక ఉప్పుని, నేను ఇతరులకు రుచిగా కనిపించాలి, నేను ఇతరుల జీవితాలను రుచిగా నేను ప్రభావితము చేయాలి అని మనము జీవించాలి. అలా జీవించేటువంటి వారు ఎల్లప్పుడూ కూడా లోకములో ఒక వెలుగుగా ఉంటారు. అదే మనం మరలా వద్దాం మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పు ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే దేని వల్ల సారం పొందును, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడితే కానీ మరే దేనికి పనికిరాదు. అదే ఉప్పు నిస్సారమైనదైతే, ఉప్పు అని బయటకు కనిపిస్తుంది, ఆ ఉప్పులో సారం లేకపోతే కొన్ని రకాల ఉప్పులు మనం చూస్తాం. ఎంత ఉప్పు వేసినా అది ఉప్పు అవ్వదు అని అంటుంటాం. కొన్ని మైండ్లో కూడా అలాంటి సందర్భం జరిగింది. వంటకాలలో ఉప్పు ఏంటది, ఎంత ఉప్పు వేసినా ఇది ఉప్పు కలవటమే లేదు అసలు, అందుకే ఎంత వేయాలో కూడా అర్థం కావటం లేదని వంటలన్నీ కూడా చెడిపోతున్నాయి. పేరుకు అది ఉప్పే, కానీ దానిలో ఏం లేదు, రుచి లేదు. మనం కూడా పేరుకు క్రైస్తవులమే, కానీ మన జీవితంలో ఏం లేదు, రుచి లేదు. రుచి కలిగినటువంటి వారు జీవించే జీవిత విధానం వేరు, నిస్సారమైనటువంటి రుచి లేనటువంటి జీవితం జీవించేటువంటి వారు వేరు. వారు ఎలా ఉంటారు అంటే క్రైస్తవులే, ప్రార్థనకు వెళ్ళేటువంటి వారే, మందిరాలకు వెళ్ళేటువంటి వారే, దేవుని యొక్క కార్యాల్లో పాల్గొనేటువంటి వారే. వారి జీవితంలో ఏమి లేదు, క్షమాగుణము లేదు, ప్రేమ లేదు, దయ లేదు, ఓపిక లేదు, కనికరము లేదు, సహనము లేదు, చిరునవ్వుతో మాట్లాడే తత్వము లేదు, స్నేహబంధము లేదు. ఇవేవి ఉండవు. వారు ఏమంటారు, వారు జీవించే దాంట్లో ఎలా ఉంటారంటే ఒక రిచెస్ట్ పీపుల్. రిచెస్ట్ పీపుల్ అంటే మా కింద ఎవరు కూడా పనికి రారు, మేమే గొప్ప, మాదే గొప్ప. మేము చర్చికి వెళ్తున్నామంటే బాగా నీటికి దగ్గర రెడీ అవ్వాలా, బాగా నీట్గా రెడీ అవ్వాలా. తలకు మెడలు, చైన్లు, రకరకాల గాజులు, రకరకాలైనటువంటి డ్రెస్సులు, లేకపోతే మగవారైతే బాగా నీట్గా మెడలో ఒక చైన్లు, బాగా హెయిర్ స్టైల్, వారు బాగా ఉంటారు, బయట బాగా అనిపిస్తారు. కానీ వారి జీవితంలో చూస్తే ఏ మాత్రం రుచి లేదు. అలాంటి వారిని బట్టి ఎవడైతే ఏం గొప్ప, వానికి వాడేది పెద్ద మా ముందర వచ్చి ఎక్కువ బిల్డప్ చేసేది అని బయట ఉన్న మనుషులు కూడా, బయట ఉన్న లోక మనుషులు కూడా తిడతారు, దూషిస్తారు. అలా తిట్టి దూషించడం వలన ఎవరి నామం అవమానపరచబడుతుంది? దేవుని నామం. వీడు దేవుని నమ్ముకున్నాను అంటాడు, వీడు క్రైస్తవుడు అంటాడు, వీడిలో ఏ మాత్రం కూడా మార్పు లేదు, వీటిలో ఏం మాత్రం కూడా సహనం లేదు, మంచి అనేది లేదు, చేసేటివన్నీ చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు, తాగుతాడు, నానా రకాల మాటలు మాట్లాడతాడు, నానా అలవాట్లు కలిగి ఉంటాడు. మరలా ఆదివారం అయ్యేసరికే చర్చికి వస్తాడు. పెద్ద భక్తుడు వీడు. ప్రార్థన ప్రారంభమవుతుందంటేనే అక్కడ ఉంటాడు, ప్రార్థన ముగింపోయేంత వరకు కట్టు కదలదు, చెక్కు చూడదు, అట్లా ఉంటాడు. మళ్ళా చర్చ్ నుండి బయట అడుగు పెట్టేసరికి వాడి నోరు కాదు, వాడి చూపు కాదు, వాడి జీవించే జీవితం సరైనది కాదు. అలాంటి వారిని బట్టి దేవుడు ఏం చెప్తాడంటే అలాంటి వారిని చంపేస్తానంటాడు, అలాంటి వారిని తీసివేస్తానంటాడు. ఏమంటాడు కింద, ఉప్పు నిస్సారమైనది దేని వలన సారం పొందును, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటే కానీ దేనికి పనికి రాదు. బయట మనుషుల చేత త్రొక్కబడడానికి. ఇప్పుడు అలాంటి వారిని దూషిస్తుండేది ఎవరు? బయట ఉన్నటువంటి మనుషులే కదా, బయట ఉన్నటువంటి లోకమే కదా, లోకంలో జీవించేటువంటి మనుషులే కదా. అలాంటి వారిని త్రొక్కేస్తారంట. అంటే వారు ఎంత గొప్పవారుగా అనిపిస్తున్నా, వారి 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నా, వారం ఉపవాస ప్రార్థనలు చేస్తున్నా, 21 రోజు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నా, మందిరాలకు ఎన్నెన్నో కానుకలు ఇస్తున్నా, ఎంత జీవిస్తున్నా వారి జీవితంలో ఈ యొక్క సారము కలిగినటువంటి ప్రవర్తన లేకపోతే
దేవునిని పోలినటువంటి ప్రవర్తన వారు లేకపోతే వారంతా వేస్ట్, వ్యర్థమే. వారిని త్రొక్కేలా చేస్తారు. వారు ఎలాంటి స్థలానికి వెళ్తారంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 30 వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 30 వచనం చూద్దాం. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేడి అక్కడ ఏడుపును పండ్లు కొరకయు ఉండునను. అలాంటి వారిని ఎక్కడ పంపిస్తాడంటే దేవుడు నరకానికి పంపిస్తాడు. మరియు పనికి మాలిన ఆ దాసుని, ఉప్పు అనే ట్యాగ్ నీకు వచ్చింది, క్రైస్తవుడు అనే ట్యాగ్ నీకు వచ్చింది, సంఘంలో మెంబర్ అనే ట్యాగ్ నీకు వచ్చింది, సంఘంలో సెక్రటరీనో ట్రెజరరో ఏదో ఒక పోస్ట్ నీకు వచ్చింది, అయినా నీ క్రియలు సారవంతమైనటువంటివి లేవు కాబట్టి, నీ జీవితము సరైనదిగా లేదు కాబట్టి అలాంటి పనికి మాలిన అనే మాట దేవుడు వాడుతున్నాడు ఇక్కడ. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. పనికి మాలిన అనేటువంటి మాటను మాట్లాడుతున్నాడు అంటే వాడు ఎంత దరిద్రపు విధవై ఉంటాడు. అలాంటి వారే కదా. వాడు దేనికి పనికిరాని వాళ్ళనే, దేనికి పనికిరాని వాళ్ళనే కదా. లే పనికి మాలినోడు అంటాం. పనికి మాలినోడు అంటే వాడు దేనికి చేసే క్షాత కదా. వాడికి కలిగి వానికి ఆ సామర్థ్యం ఉన్నా వాడు చేయలేనాడు. అలాంటి వాడిని ఇంకొక మాట కూడా ఉంటాడు, సోమరిపోతూ, చెడ్డవాడు. పనికి మాలిన అనే దానికి నానార్థాలు మనం ఎన్నైనా తీసుకోవచ్చు. ఒక చెడ్డవాడిని, ఒక పనికి మాలిన వాడిని పోల్చి చూపించడానికి వాడు తాగుబోతును చూపించవచ్చు, వాడు తిరుగుబోతును చూపించవచ్చు, వాడు వ్యభిచారాన్ని చూపించవచ్చు, వాడు విగ్రహారాధికను చూపించవచ్చు, ఎలాంటిదైనా వాడికి చూపించవచ్చు. అలాంటి వారిని దేవుడు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేడి. వెలుపటి చీకటి, చీకటి అనగా అక్కడ ఏముంటాయి? చీకట్లో భయంకరమైన పరిస్థితులే కదా. చిన్నప్పుడు అందరూ కూడా భయపడేటువంటి వారు. ఒక నల్లటి బాగా చీకటి ఉండే ప్రదేశంలో, ప్రాంతంలో నడవాలంటే అక్కడ పాములు ఉంటాయో, తేలులు ఉంటాయో, పులులు ఉంటాయో, సింహాలు ఉంటాయో, దయ్యం ఉంటుందో, ఏముంటుందో తెలియదు. అక్కడ పోవాలంటే భయభయము అవుతూ ఉన్నారు. చీకటి అంటేనే అందరూ చాలా మట్టుకు భయపడతారు. అలాంటి చీకటి ఆధ్యాత్మిక జీవితానికి వచ్చేసరికి ఏమిటంటే అదే నరకము. ఆ నరకంలోనికి పడివేయండి అని అంటాడు. అలా నరకంలోనికి పడవేయడానికి వాడు ఏమి చేశాడంటే వాడి ఉప్పు అనే పేరు ఉన్న వాడు జీవించిన జీవిత విధానము సరైనది కాదు. ఇక్కడ ఈ యొక్క వచనాన్ని మనం ముందు నుంచి కూడా మనం చదువుకున్నట్లయితే 14వ వచనం నుండి మనం ధ్యానం చేసినట్లయితే చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక 3 వ్యక్తులు కనిపిస్తారు. ఆ 3 వ్యక్తులకి దేవుడు కొన్ని తలాంతులు ఇస్తాడు. ఒకరికి 5 తలాంతులు ఇస్తాడు, ఒకరికి 2 తలాంతులు ఇస్తాడు, ఒకరికి 1 తలాంతు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు వాడిని నమ్మి ఇచ్చాడు, రక్షణనిచ్చాడు. దేవుడు నేను నమ్మి పాప విమోచన ఇచ్చాడు, రక్షణనిచ్చున్నాడు. యేసయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నా పాపములు కడిగివేయ్యా, నాకు నీ జీవాన్ని దయచే ప్రభువా, నీ పరలోక రాజ్యాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని రక్షణను, నిత్య జీవాన్ని, పాప విమోచన నీకు ఇచ్చాడు. ఇచ్చిన దానిని నువ్వేం చేసావంటే పారవేసుకున్నావు, నిస్సారమైపోయావు. ఆ జీవితంలో జీవిస్తూ దేవుడు ఇచ్చినటువంటి తలాంతులు ఎవరైతే ప్రభువు పుట్టించుకుని ఉంటాడో, ఈ లోకంలో ప్రభు ఏర్పరచుకుని ఉంటారో, ఎవరికైతే పరలోక రాజ్యానికి పోవడానికి ఆయన రక్షణ ఇచ్చింటారో వారికి అందరికీ దేవుడు కొన్ని తలాంతులు అనేది ఇచ్చున్నాడు. ఆ తలాంతులు అనగా వరాలు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఏదో ఒక టాలెంట్ అంటే ఒక నైపుణ్యత. ఇప్పుడు కొంతమంది పనులు చేసుకుంటారు, కరెంటు పనులు, పెయింటింగ్ పనులు, వెల్డింగ్ పనులు, వారికి ఇచ్చినటువంటి ఆ తలాంతులు వారు దాంట్లోనే వారి జీవనాలను సాగించుకోవాలి. ఆ దానిలో కూడా వారు నమ్మకంగా ఉండి దేవుని కొరకు పని చేయాలి. ఏ తలాంతు లేకుండా పనికిరానటువంటి వాడిని దేవుడు ఎవ్వరు పుట్టించు. అందరూ పనికొచ్చేటువంటి వాడు. అందరిలో కూడా దేవుడు ఏ సంకల్పం చేతి లోకంలో మనుషుని పుట్టించాడు. మనము బర్త్డే రోజు చదువుకున్నాం గలతీ 1:15లో ఆయన నామాన్ని, కుమారుని నామాన్ని ప్రకటించడానికైనా పుట్టించున్నాడు, సువార్తను ప్రకటించడానికైనా పుట్టించినాడు. ఆ సువార్త ఇతరుల జీవితంలో ఏం చేస్తుంది? వెలిగింపు చేస్తుంది.
ఇతరుల జీవితాన్ని మధురంగా మారుస్తుంది. అలాంటి జీవితం జీవించడానికి ప్రభు ఈ లోకంలో మనుషునిగా నేను పుట్టించున్నాడు. క్రైస్తవుడు అనేటువంటి ట్యాగ్ నీకు ఇచ్చున్నాడు. దాన్ని అంతటిని పొందుకొని దేనికి పనికిరానటువంటి వాడిగా నువ్వు జీవిస్తున్నట్లయితే నరకానికి వెళ్తావు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని మాటల్లో పుల్లైనా కానీ తప్పిపోదు. 0.001% కూడా తప్పుతుంది అనడానికి వీలు లేదు. 100కు 100% లేదా 1000కి 1000% జరిగి తిరుగుతుంది. నీకు ఒక్కొక్క టాలెంట్ ఇచ్చున్నాడు. నీకు కరెంట్లో మంచి నైపుణ్యతని ఇచ్చున్నాడు. నీకు మ్యూజిక్లో మంచి నైపుణ్యతని ఇచ్చున్నాడు. నీకు పాటలు పాడే దాంట్లో మంచి నైపుణ్యతని ఇచ్చున్నాడు. పాటలు పాడే దాంట్లో, ప్రార్థన చేసే దాంట్లో, వాక్యము బోధించే దాంట్లో, వాక్యము చదివే దాంట్లో ఏదో ఒకటి ఆయన పని కోసం ఆయన పని చేయాలని ఒక తలాంతులు నీకు ఇచ్చున్నాడు. ఆ తలాంతులన్నిటిని నువ్వు ఏం చేయాలంటే ఆ తలాంతులు బట్టి నువ్వు వాడబడాలి. ప్రభువునకు నమ్మకంగా జీవించాలి. ఆ తలాంతుల్ని ఇంకా నువ్వు రెట్టింపు చేసుకోవాలి. పాటలు పాడే గుణం ఇస్తే అయ్యో నాకు పాటలు పాడేకి వస్తాయి వీళ్ళెదుటి నేను ఎందుకు పాడాలని మౌనంగా ఉండకూడదు. నీకు ఇచ్చినటువంటి ఆ స్వరమును బట్టి, నీకు ఇచ్చినటువంటి తలాంతును బట్టి నువ్వు ప్రభువును స్తుతించి ఇంకా నువ్వు పాటలు పాడేదానివే కాకుండా పాటలు రాసేదానివే నువ్వు తయారవ్వాలి. నీకు మాట్లాడే వరం ఇచ్చాడు. అయ్యో వాళ్ళ దగ్గర నేను ఏం మాట్లాడు అనుకోవడం కాదు. నీకు ఇచ్చినటువంటి మాటలను బట్టి దేవుని యొక్క మాటలను వారికి చెప్పుతూ వారి జీవితాలను మార్చే విధంగా మాట్లాడేటువంటి కెపాసిటీని నువ్వు సంపాదించుకోవాలి. ఆ కెపాసిటీ దేవుని యొక్క వాక్యములను దేవుని ఎదుట దొరుకుతుంది. నీకు ఇచ్చినటువంటి తర్వాత నువ్వు పని చేసుకుంటున్నావు, పనిలో పోషింపబడుతున్నావు. నీకు ఇచ్చినటువంటి ఆ పనిలో నమ్మకంగా ఉండి నువ్వు సంపాదించిన సంపాదన వేషగృహాలకు కానీ, మద్యం తాగడానికి కానీ, లేకపోతే చిల్లర అలవాట్లకు కానీ, ఆ సిగరెట్లకు కానీ, ఆ ఖైదీలకు కానీ వాటి ఏంటికి జోలికి పోకుండా ఆ డబ్బును నువ్వు సంపాదించిన డబ్బును నీ మట్టుకు నువ్వు ఉపయోగించుకుంటూ ఇంకా దీన్ని ఎలా రెట్టింపు చేసుకుని దేవునికి ఎలా నేను సమర్పించుకోవాలనే ఆలోచన కలిగి ఉంటాను. ఏదో వచ్చినాం, సంపాదించుకున్నాం, తీసుకున్నాం, తింటున్నాం, తాగుతున్నాం, అయిపోయా అంటే జీవితం ఎలా అయిపోతుందంటే దేవుని దృష్టిలో పనికి మాలినటువంటి జీవితము. నీ జీవితం పనికి మాలినటువంటిది. నువ్వు ఒక పనికి మాలిన దాన్ని, నువ్వు ఒక పనికి మాలినడు. 5 ఇచ్చినోడు 5 జమ చేశాడు, 4 ఇచ్చినోడు 4 జమ చేశాడు, 1 ఇచ్చినోడు మాత్రము దేవుణ్ణే మళ్ళా నెప్పం వేస్తుంది. దేవుని పైనే ఒక నింద మోపుతుంది. ఆ నింద ఏమిటంటే 24వ వచనం నుండి చూస్తే, తర్వాత ఒక తలాంతు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోటన కోయవాడవు, చల్లని చోట పంట కూర్చుకున్నవాడునైనా కఠినుడు అని నీ నెరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతులను భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వారిని చూసి సోమరివైన చెడ్డదాసుడా. మళ్ళీ ఏమంటున్నాడు? సోమరివైన చెడ్డదాసుడా. దేవుడు ఇచ్చినాడు, అందరికి తలాంతి ఇచ్చినాడు, మందిరం ఇచ్చినాడు. చేరి ఆరాధన చేయండి. ఆత్మలో మీ జీవాన్ని ఉజ్జీవింప చేసుకోండి. ఆత్మలో మీరు ఇంకా ఉప్పొంగండి అని దేవుడు మందిరం మనకు అవకాశం ఇస్తే ఆడిపోతావు. మళ్ళా ఆడిపోవల్లా, ఆడి ఎవరినో ఏమన్నా అన్నల్లా, ఆడ ఏమన్నా జరగల్లా, మళ్ళా మనకి ఎదురు రావాలి. ఎందుకు? పోకపోతే అయిపోయి కదా, ఏదో ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటే అయిపోయి కదా అని అనుకునే రకాలు కొంతమంది ఉన్నారు లేదా? అలాంటి రకాలు కూడా ఉన్నాయి. పాటలు పాడమ్మా అంటే పాట వస్తుంది కానీ నేను పాడను. ఎందుకు నేను పాట పాడల్లా? వాళ్ళు ఎవరైనా ఒకటి తప్పు పట్టల్లా, మళ్ళీ నేను ఏమన్నా అనల్లా? అంతెందుకు? పాట పాడుకున్నట్టుంటే అయిపోయి కదా. ఆరాధన నడిపించండి అయ్యా, ఆరాధన నడిపించండి అమ్మా అంటే ఆడలే. మనుషులందరూ ఉంటారు, ఏం చెప్పాలో రాదు, ఏం చేయాలో రాదు. ఏదో ఒకటి చెప్తే మళ్ళీ వాళ్ళు ఇట్లా అట్లా అనుకునే దానికంటే ఊరు గమనుండేది లేదు. ఎవరైనా వచ్చి ప్రార్థన చేయండి అయ్యా అంటే ప్రార్థన చేసేకి రాదు. మళ్ళీ ఇంట్లో అయితే నేను ప్రార్థన చేసుకుంటాను, పండుగలు లేస్తేనేమో నేను ప్రార్థన చేసుకుంటాను. నలుగురిలో చేయండి అయ్యా, దేవుని నామాన్ని మేంపరిచింది అయ్యా అంటే నాకు భయం అవుతుంది, వద్దులే. మళ్ళా వాళ్ళు ఏమని అనుకుంటారు, మళ్ళీ దేవుడి దగ్గర కూడా బాగుండదు. నాకు ప్రార్థన చేసేకి రాదా అని మళ్ళీ దేవుడు కూడా అరుస్తాడేమో అని ప్రార్థన చేసుకుని అలా దాచిపెట్టేస్తూ ఉంటారు. ఇచ్చిన తలాంతులన్నింటినీ దాచిపెట్టేస్తూ ఉంటారు. కుటుంబం యజమానులుగా ఉంటాం. కుటుంబం ఉంటుంది. అయ్యా మందిరానికి అందరూ కుటుంబ సమేతంగా రండి అయ్యా, మందిరంలో దేవుని ఆరాధిద్దాం అంటే
యాళ్ళు వాళ్ళు వస్తారు, ఇంకా నా భార్య నా పిల్లలు ఇంకా వాళ్ళు వస్తారు కదా, ఇంక నేను ఎవరు వస్తానేమి, మా కుటుంబానికి కనపడినట్లే, మా కుటుంబంలో ఒక్కరు వచ్చినా వాళ్ళు కనపడినట్లే కదా. నేను నా పని చూసుకుంటాను, వాళ్ళు చేసేటువంటి ప్రార్థనను బట్టి, వారు పోయేటువంటి పద్ధతులను బట్టి దేవుడు నా కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు, నా కుటుంబాన్ని కూడా దీవిస్తాడు అని ఇలా అనుకుంటుంటాం. వారి మనస్సును చంపేసుకుని, వారికి ఇచ్చినటువంటి తలాంతులు చంపేసుకొని, వాళ్ళు దేవుడు వారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని, ధన్యతను, బాధ్యతను అంతటిని చంపేసుకుని దేవుడి పైన నెపం వేస్తాం. వాళ్ళు చేస్తున్నారులో ఉంది, వాళ్ళు ఉంటున్నారులో ఉంది, నేనేమో తప్పుగా జీవిస్తున్నానా, నేనేమో వేరే దాన్ని జీవిస్తున్నాను ఉండిలేని దాన్ని చూస్తాను. అలాంటి వారిని దేవుడు ఏమిటంటే, సోమరువైన చెడ్డ దాసుడా, నేను విత్తన చోట పోయేవాడును, చల్లని చోట పంట కూర్చుకున్నవాడని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారులతో ఉంచవలసిందను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని వచ్చిందని చెప్పాను. అయితే నీకు ఇచ్చిందేది వేరే వాళ్ళు ఎవరైతే దేవుడి పని చేస్తున్నారో, వేరే వాళ్ళు ఎవరైతే దేవుడి పైన ఆలోచన కలిగి ఉన్నారో, నీతి న్యాయంగా జీవిస్తున్నారో వాళ్ళకనే ఇచ్చిండొచ్చు కదా. నీకు ఇచ్చాను, పాటలు పాడే వాళ్ళని ఇచ్చాను, నువ్వు అక్కడ పాడుకోవట్లేదు, కనీసం వేరే వాళ్ళకి నేర్పించిండొచ్చు కదా. నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నటువంటి వారికి, పాడాలనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి వారికి పాటించిండొచ్చు కదా. వారు దాంట్లో ఉన్న గమకాలు నేర్పించిండొచ్చు కదా. నీకు వాక్యం తెలుసు, వాక్యం నువ్వు అక్కడ చెప్పలేవు, ఎవరైతే నిలబడి చెప్పగలుగుతారో వారి మధ్యలోనే నువ్వు చెప్పిండొచ్చు కదా. వారికైనా వాక్యం నేర్పించిండొచ్చు కదా. నువ్వు సంపాదిస్తున్నావు, నీ సంపాదనలో నువ్వు చర్చికి రావడం లేదు, చేయటం లేదు, కానీ దేవుడి పనిలో ఎవరైతే పూనుకుంటున్నారో వారికైనా నువ్వు ఇచ్చిండొచ్చు కదా. అదేది ఇవ్వకుండా, ఏది చేయకుండా అంతటిని మూట కట్టి బీరువాలో పెట్టినట్లు మన జీవితాన్ని మూట కట్టి నువ్వు నరకానికి పోదు, చక్కగా ఆ స్థలంలో ఉండు, ఆ స్థానంలో ఉండని జాగ్రత్తగా ఎత్తి పెట్టినాడు మనుష్యులు. అలాంటి వారిని చెడ్డదాసుడు అంటూ, ఆ తలాంతు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఈయుడి, కలిగిన ప్రతి వానికి ఇవ్వడను, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయును. కలిగిన తలాంతుని, వాళ్ళకి ఇచ్చినటువంటి వరాన్ని, వాళ్ళకి ఇచ్చినటువంటి పనిని, వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైనా సమాధానం, శాంతి సమాధానం అంతటి కూడా దేవుడు తీసివేసి, ఎవరైతే ఆ పనులకు కూరుకొని ఉంటారో, ఎవరైతే ఆ పనులు చేయాలని ఆశ కలిగి ఉంటారో అలాంటి వారికి ఇంకా ఇస్తాడు. మనకు కలిగిన తలాంతు ప్రార్థన చేయడానికి రాకపోయినప్పుడు చేసే ప్రార్థనే చేసి 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 అనర్గళంగా దేవునితో ప్రార్థన చేయగలుగుతాం. మాట్లాడాలని ఆశ కలిగి ఉంటాము, కానీ మాట్లాడడానికి సరిగ్గా రానప్పుడు ఆ పదే మాట్లాడుతూ ఉండటం వల్ల దేవుడే ఆయన నోటికి మాటలను అందిస్తాడు. కలిగిన వానికి ఇంకా సమృద్ధిగా నేను కలిగిస్తానంటాడు. మాట్లాడడం నాకు చేత కాదు, ఏ రోజు ఇలా మనుషులతో మాట్లాడడం నాకు చేత మాట్లాడడం కూడా నాకు రాదు, కానీ దేవుని కొరకు నేను ఎలాగైనా మాట్లాడాలని నిర్ణయించుకున్నప్పుడు క్రమక్రమంగా దేవుడు మాట్లాడడానికి మాటలను ఇచ్చాడు, నిలబడి మాట్లాడడానికి ధైర్యాన్ని ఇచ్చాడు. మనం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇలా ఆయన కొరకు జీవిస్తేనే ఆయన మరింతగా నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను హెచ్చించినటువంటి విధానం బట్టి ఇతరులు కూడా నిన్ను చూసి వారు కూడా మార్పు చెందుతారు. వారు కూడా నీలా పాడాలని, నీలా ప్రార్థనలు చేయాలని, నీలా సహకారులుగా ఉండాలని, నీలాగే జీవించాలని వారు కూడా అనుకుంటారు. నీ వల్ల ఇంకొకరు కూడా మార్పు చెందేలాగా దేవుడు చేస్తాడు. దాన్ని అంతటి మనం పక్కన పెట్టేసి ఏదో ఉన్నాం, చేస్తున్నాం, పోతున్నాం, చర్చికి అయితే పోతున్నాం, ఉండేది ఉంటున్నాం అని అనుకుంటే చివరికి జరిగే గతి ఏమిటంటే, పనికి మాలిన ఆ దాసుని వెలుపడి చీకటిలో రోజు వేడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకును ఉంటాయి. అక్కడ ఏడుపు పండ్లు కొరికేది. ఏడుపు పండ్లు కొరుకుతా అంటే ఎప్పుడికే కదా ఏడుపు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు వస్తుంది. చాలా బాధ అయినప్పుడు, ఒకటి మనకి దెబ్బలు తగిలినప్పుడు, హృదయానికి గాయమైనప్పుడు బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది. మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ దేహాన్ని, దేవుడు ఇచ్చినటువంటి ఈ తలాంతుని దేవుని కొరకు వాడకుండా, దేవుని కొరకు ఉపయోగించుకుంటా మనం ఏదో పక్కన పెట్టేసి దాచిపెట్టి ఇష్టానుసారంగా బ్రతికితే ఇప్పుడు మన జీవితాలకు బాధలు కలగవా? మన జీవితాలకు దుఃఖం రాదా? మన జీవితాలకు ఏడుపు రాదా?
ఇంక మనకి ప్రభువా ఏది ప్రభు ఈ పరిస్థితి అని పండ్లు కొరిగే పరిస్థితి రాదా? వస్తే దేవుని వాక్యం చదివిస్తుంది కదా. ఇచ్చిన దాన్ని నీవు దాచిపెడితే, దానికి ఫలింపు లేకపోతే నీకు ఉండేది కూడా తీసివేస్తాను, రక్షణను కూడా తీసివేస్తాడు ఆయన. నేను అనుకునేటచ్చు, నేను బాప్తిస్మం పొందినాలే, బల్లంలో పాలు పంపులు పొందుతున్నానులే, నేను ఇష్టానుసారంగా జీవించినా సరిపోతుందిలే, ఇంక నేను నరకానికి పోనులే అని అనుకుంటున్నావేమో. ఇచ్చినది సరిగ్గా నీకు ఉపయోగించుకోకపోతే, ఇచ్చినది నమ్మకంగా దేవుని నువ్వు లెక్కప్పు చెప్పకపోతే, ఖచ్చితంగా నీకు కలిగిన ప్రతిది కూడా ఆయన తీసివేస్తాడు. లూకాసు వార్త 13వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినట్లయితే, లూకాసు వార్త 13వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినట్లయితే, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికి వేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ఆ ద్రాక్ష తోట మాలితో చెప్పెను. ఆయన ఉదాహరణ చెప్తూ, ఒక విత్తనం వేశాను తోటలో, ఆ విత్తనాన్ని నేను చూస్తున్నాను ఫలిస్తుందేమో అని 3 ఏళ్ళ నుండి చూస్తున్నాను. ఆ 3 ఏళ్ళ నుండి చూస్తున్నా ఆ విత్తనం ఫలించలేదు కాబట్టి ఆ ఫలంను, ఆ యొక్క విత్తనాన్ని నరికి పారే. ఎందుకు భూమి వేస్ట్ అయిపోవాలి? బయట మనం చూస్తూ ఉంటాం, మనమే ఎన్నోసార్లు తింటాం. ఒక పనికి మాలినోడు జీవిస్తున్నప్పుడు ఏడన్న పోయి సాయపోరా ఎందుకు భూమికి భారం అంటామో లేదా? భూమికి భారం అంటే వాడి వల్ల భూమికి భారం వస్తుంది అన్న. అంటే వాడు చచ్చిపోతే ఇంకోటి ఎవడో ఒకటి దాన్ని బాగా బ్రతుకుతాడు కదా భూమి పైన అన్నట్టు అనమాట. మరి దేవుడు మనకు ఒక విత్తనం వేశాడు, ఈ లోకములో పుట్టించాడు. మనం ఫలించాలిగా, మనం నిలబడాలిగా. నీరు పోసాడు, ఆకలి దప్పులు తీరుస్తున్నాడు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు మర్యాదలు ఇచ్చున్నాడు, చేసుకోవడానికి పనులను ఇచ్చున్నాడు, కుటుంబం అనడానికి భార్యను పిల్లలను భర్తలను ఇచ్చున్నాడు. ఇంకా నీ చేతి దగ్గర 4 పని వాళ్ళని ఇచ్చాడు, లేదా నీకు ఒక పైన ఒక యజమాని ఉంచాడు. అన్ని విధాలుగా నీకు చూసుకుంటున్నాడు, ఏది కొదువు లేకుండా, ఏది తక్కువ లేకుండా. కొన్ని మన చేతులారా మనం చేసుకున్నటువంటివే. ఆర్థిక పరిస్థితులైనా ఇబ్బందులైనా మన చేతులారా మనం చేసుకున్నటువంటి. కానీ దేవుడు నిన్ను పుట్టించినప్పుడు ఏమి పూర్తిగా అన్ని లోపాలు పెట్టి పుట్టించాడా? అన్ని సమృద్ధిగా ఇచ్చి పుట్టించాడా? ఎంత పేదవారి ఇంట్లో అయినా నీ కడుపు నింపినారు, నీ దాహం తీర్చినారు, నీకు బట్టలు ఇచ్చినారు, అన్ని చేసినారు. అలాగే నేను పుట్టించినాడు. పెరిగి పెద్దవాడేను, నీవంతా నీకు జ్ఞానం ఉంది, నువ్వు చేసుకోవడానికి పనులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, సంపాదించుకోవడానికి డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఫలించకుండా బ్రతుకుతున్నారు, ఫలించకుండా జీవిస్తున్నాను. నేను ఈరోజు పుట్టినాను కదా, నా వల్ల దేవునికి ఏం ఉపయోగం ఉంది, నేను దేవునికి ఎలా బ్రతకాలనేటువంటి ఆలోచన లేకుండా జీవిస్తున్నారు. ఈరోజు నేను క్రైస్తవుడిని, నేను ఒక క్రైస్తవురాలని అని చెప్పుకుంటూ ఉంటున్నాను కదా, క్రైస్తవురాలంటే ఎలా ఉండాలనేటువంటి జ్ఞానం లేకుండా జీవిస్తున్నారు. ఎలా జీవించాలి, నేను దేవుని నామానికి మహిమార్థంగా, దేవుని నామానికి ఘనత తెచ్చే విధంగా నేను జీవించాలి కదా అనేటువంటి ఆలోచన అందరి పక్కన పెట్టేసి స్వతహాగా వారికి ఇష్టం ఏదైతే ఉంటుందో అలా జీవిస్తూ ఉన్నారు. అలా జీవిస్తూ వారిలో ఒక్క ఫలం కూడా దేవుడు చూస్తున్నాడు. నువ్వు తాగినా, నువ్వు తిరిగినా, నువ్వు వ్యభిచారం చేసినా, నువ్వు ఇష్టానుసారంగా బ్రతికినా అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు? మారుతాడేమో అని అవకాశం ఇచ్చాడు. అలా ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? అక్కడ 3 సంవత్సరాలు ఇచ్చాడు. 3 సంవత్సరాల తర్వాత దేవుడికి ఏమైపోయింది కాదు, వీడు ఎప్పటికీ మారడు, ఇది ఎప్పటికీ మారదు, కాబట్టి దీన్ని తీసివేయాలా అని నిర్ణయించుకుంటాడు.
మన జీవితంలో మనలో మార్పు రాకుండా మనం ఇలానే జీవిస్తూనే ఉన్నాం అనుకో, మన జీవితాలు ఇంకెప్పటి కూడా మార్పు రావాలని దేవుడు ఏం చేస్తాడు? అప్పగించేస్తాడు. నేను అలానే శాశ్వతమైన శ్రమలకు అప్పగిస్తాడు, అలానే శాశ్వతమైన కష్టాలకు అప్పగిస్తాడు, అలానే శాశ్వతమైన నరకాన్ని కూడా నేను అప్పగిస్తాడు. అలాంటి పరిస్థితిని మనం తప్పించుకోవాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుండి మనం 6 వచనాలు మనం చూసినట్లయితే, మనము ఫలించాలి, మనకి ఇచ్చినటువంటి తలాంతులను మనం రెట్టింపు చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుండి 6 వచనాలు మనం చూద్దాం. నేను నిజమైన ద్రాక్ష వల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తాడు. ఆయనే నిజమైనటువంటి ద్రాక్షవల్లి, ఆయనే ఫలములు ఇచ్చేటువంటి వాడు. ఆయనను మనం అంటి పెట్టుకుని ఉంటే మనకి ఇంకా ఫలాలు ఇస్తే, ఫలించేటువంటి వానికి ఇంకా ఫలాలు ఇస్తుంట. వాడు ఫలించేటువంటి క్రమంలో వారిలో ఏదైనా లోపం ఉంటే ఆ లోపాన్ని తీసివేస్తానంటారు, దాన్ని తీసివేస్తానంటుంది. దేవుడి కొరకు నేను నిలబడాలి, నేను జీవించాలి, నేను ఒక రుచిగా మారాలి, రుచిగా జీవించాలని ఆశపడి నువ్వు దేవుణ్ణి అంటి పెట్టుకొని జీవిస్తున్నంత వరకు దేవుడు నేను ఎత్తిస్తూ ఉంటాడు, నీకు ఇంకా ఫలాలు ఇస్తూనే ఉంటాడు, నేను ఇంకా అభివృద్ధి పరుస్తూనే ఉంటాడు. ఆ అభివృద్ధి పరిచయ క్రమంలో నీలో ఏదైనా లోపం ఉంటే, నీలో పనికి రాని తీగ ఏదైనా ఉంటే, పనికి రాని అలవాటు ఏదైనా ఉంటే, పనికి రాని ఆలోచన ఏదైనా ఉంటే ఆ ఆలోచనను తీసివేస్తాడు. నిన్ను తీసుకుని నేను ఇంకా అభివృద్ధి పరుస్తున్నాడు. నేను ఇబ్బంది ఏం లేదు, ఇంకా అభివృద్ధి పరుస్తూనే ఉంటాడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులైనాడు. నా యందు నిలిచిందుడి, మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపుతాం, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపురు. మీరు నాలో నిలిచి ఉంటే నేను మీలో నిలిచి ఉంటాను. మీరు నా దగ్గరకు వస్తే నేను మీ దగ్గరకు వస్తాను. మీరు జీవించాలని ఆశ కలిగి ఉంటే నేను జీవింపజేస్తాను. మీరు ఫలించాలని ఆశ ఉంటే నేను మీకు ఫలించేలా నేను చేస్తాను. అలా చేయాలంటే ఏం చేయాలా? అంటి పెట్టుకుని ఉండాలి. దేవుని అంటి పెట్టుకుని ఉండడం అంటే ప్రార్థన చేయటము, వాక్యము చదవటము, ఇతరులకు సహాయం చేయటము. దేవా, నీ చిత్తం ఏమిటయ్యా? నన్ను ఈ లోకంలో పుట్టించినావు కదా, నేను ఎలా జీవించాలి, నీ చిత్తాన్ని నేను ఎలా జరిగించాలని దేవుని అడుగుతాం. అప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపురో, ఆయనలో ఉంటే కానీ మనం ఫలించము. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నిజమైనటువంటి ఫలం ఇచ్చేటువంటి తీగ ఆయనే. నిజమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటి జీవము ఆయనే. ఆయన ఎవరైతే ఉంటారో, ఆయనలో ఎవరైతే ఉంటారో, ఆయన ఎవరిలో అయితే ఉంటారో వారే బహుగా ఫలాలు ఇస్తారు, వారే బహుగా ఆశీర్వదింపబడతారు. వారి జీవితాలే రుచికరంగా మారుతాయి, వారి జీవితాలే ఒక వెలుగుగా మార్చబడతాయి. ఆయనకు దూరంగా ఉండి మనం ఫలించాలంటే ఫలించలేము. ప్రార్థనకు, వాక్యానికి, మందిరానికి, దేవుని పరిచర్యకు, దేవుని పనికి దూరంగా ఉండి మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు దూరం అవ్వాలంటే ఏ మాత్రము అవ్వవు. ఇవన్నీ చేస్తూ ఉండి మనం ఆయన ప్రార్థించినప్పుడు, ఆయన అడుగుతా ఉన్నప్పుడు మనకి ఏదైతే కొదువైతే ఉంటుందో, ఏదైతే ఇబ్బంది అయితే ఉంటుందో దానిని తీసివేస్తూ వస్తుంటాడు. నిన్ను ప్రార్థనలో, నా వాక్యంలో, నా ఆత్మలో, నా బోధలో ఇంకా బహుగా 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 ఆశీర్వదింపు చేస్తూ నిన్ను ప్రపంచానికి ఒక వెలుగుగా మారుస్తాడు. అలా జీవించినటువంటి వాడిని ఆయన ఏం చేస్తాడంటే, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వల్ల బయట పారవేయబడి ఎండిపోగును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తున్నాం, అవి కాలిపోగును. ఎవరైనా కానీ క్రైస్తవులని చెప్పుకుంటూ దేవునికి దూరంగా ఉంటే
దేవుని పని చేయకుండా ఉంటే, ప్రార్థనలు చేయకుండా ఉంటే, ఇతరులకు మంచి సహాయం చేయకుండా ఉంటే, లోకంలో దేవునికి అవమానకరమైనటువంటి మాటలు తెచ్చే విధంగా జీవిస్తూ ఉంటే, అలాంటి వారిని తీసి పారివేస్తాడంట. అలాంటి వారిని ఏం చేస్తాడు? ఒకరోజు కాల్చి వేస్తాడు. అలాంటి వారిని నరకానికి అప్పగిస్తాడు. అలాంటి జీవితం ఎంత భయంకరం, ఎంత ఘోరం. ఇదంతా కూడా ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు మన చేతిలోనే ఉంది కదా. ఆయన క్లియర్గా చెప్పాడు, ఫలించేవాడు ఇంకా ఫలించేలా చేస్తా. అయితే వాడు ఫలము పొందాలనుకున్నవాడు ఎలా ఉండాలి? నాలో ఉండాలి, నాతో ఉండాలి. అప్పుడు నేను ఫలాన్ని ఇస్తా. అలాంటి వాడిని నేను రుచిగా మారుస్తా. అలాంటి వాడిని నేను వెలుగుగా మారుస్తా. నేను యేసయ్యను నమ్ముకున్నాను, నేను దేవుని బిడ్డను, నేను బాప్తిస్మం తీసుకున్నాను, నేను బల్ల తీసుకుంటున్నాను, నేను వారం వారం చర్చికి పోతున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను చెప్పుకుంటూ దేవుని పనులన్నిటికీ దూరంగా ఉండేటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? తీసి పారవేస్తాడు, నరకానికి అప్పగిస్తాడు. ఇదంతా కూడా మన చేతిలో ఉంది. మనం ఈరోజు లోకాన్ని కుప్పుగా ఉంటున్నామా? నిస్సారమైనటువంటి ఉప్పుగా ఉండి మనుషుల చేత త్రొక్కబడేటువంటి వారంగా, నరకానికి పోయేటువంటి వారంగా ఉన్నాం. ఒకసారి ఆలోచించే మన హృదయాలు మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎలా ఉన్నాను నేను? దేవుని పని నేను చేస్తున్నానా? దేవుని పనికి నేను సహకరిస్తున్నానా? నేను ప్రార్థనలు చేస్తున్నానా? నేను ఉపవాసాలు ఉంటున్నానా? వాక్యంను చదువుతున్నానా? పాటలు పాడుతున్నానా? క్రమంగా దేవుని కొరకు నేను బ్రతుకుతున్నానా? నాలో ఉన్నటువంటి పాపాలు నేను ఒప్పుకుంటున్నానా? నా పాపాలు నేను ఒప్పుకొని విడిచిపెడుతూ నా జీవితాన్ని సరి చేసుకుంటూ నేను జీవిస్తున్నానా? లేదా? ఒక్కసారి ఆలోచించేసి, నేను బయటికి వెళ్ళినప్పుడు దేవునికి మహిమకరంగా నేను బ్రతుకుతున్నానా? దేవునికి దేవుని నామానికి ఘనత వచ్చే విధంగా నేను జీవిస్తున్నానా? లేదా అవమానపరిచే విధంగా నేను త్రాగుతూ తిరుగుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి అవమానకరంగా జీవిస్తున్నానా? ఒకసారి జ్ఞాపకం చూస్తున్నాను. ఒకవేళ అలాగే జీవిస్తూ ఉంటే మన జీవితాల్లో ఏ మాత్రం కూడా ఎక్స్క్యూజ్ అనేది ఉండదు. ఇంకా మన జీవితాల్లో శాశ్వతమైనటువంటి దుఃఖము, శాశ్వతమైనటువంటి శ్రమ, శాశ్వతమైనటువంటి కష్టము, శాశ్వత కాలము ఏడుపును పండ్ల కొరకేటువంటి పరిస్థితులే. అగ్నిలో కాల్చివేయబడతాం. ఇంత బ్రతికి ఇంతగా మందిరాలకు వచ్చి ఇంతగా ప్రార్థనలు చేసి పాటలు పాడి మనం నరకానికి పోతే ఎలా? ఆ రోజు ఒక అన్య సహోదరుడు ఉంటాడు, అన్య స్నేహితుడు ఉంటాడు, నేను ఉంటాను. ఇద్దరు చనిపోతాము. ఇద్దరు చనిపోయి అక్కడ నరకంలో వాడు ఇక్కడ నరకంలో నిన్నప్పుడు నేను మానవుడికి ఎలా అనిపిస్తాను? ఏంట్రా భలే చర్చలకి వెళ్తావు కదరా, భలే ప్రార్థనలు చేస్తుంటావు కదరా, భలే పాటలు పాడుతుంటావు కదరా, మళ్ళీ నువ్వేం ఇక్కడికి వచ్చినావు? నేనంటే నాకు యేసయ్యనో తెలిసి, యేసయ్య ఎవరో తెలిసినప్పటికీ యేసయ్యను నమ్ముకోలేదు. నేనేదో విగ్రహారాధన చేసినాను, ఇష్టానుసారంగా జీవించినాను, తాగినాను, తిరిగినాను, వ్యభిచారం అన్ని రకాలుగా జీవించినాను. నేను ఇక్కడికి వచ్చినానంటే ఒక అర్థం ఉంది. మరి నువ్వేమో దేవుడు 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 అంటావు కదా, చర్చి అంటావు కదా, ప్రార్థన. మరి నువ్వేం ఇక్కడికి వచ్చి నరకానికి వచ్చాను? అక్కడ నరకంలో కూడా సమాధానం, అసలే సమాధానం ఉంది. రెండులో పక్కనోడు మనల్ని ఏదైనా పుల్లు పెట్టి గెలిపితే ఎట్లుంటది? ప్రాణం పోతుంటది కదా. అక్కడ కూడా అలా చేసేటువంటి వారు ఉంటారు, అక్కడ కూడా అలా అనేటువంటి వారు ఉంటారు. ఒకసారి ఆలోచన చేస్తున్నాం, మనం ఎక్కడికి వెళ్తాం, ఎలా జీవిస్తున్నాం? ఫలం ఇచ్చేటువంటి వారంగా ఉన్నామా, ఫలం లేనటువంటి వారంగా ఉన్నామా? రుచికరంగా ఉన్నామా, రుచి లేకుండా ఉన్నామా? దేవునికి ఇష్టంగా ఉన్నామా, ఇష్టం లేకుండా ఉన్నామా? దేవుడి చేత ఫలా, నా నమ్మకమైన మంచి దాసుడా, నా విందులో పాలు పొంగులు పొందు అనేటువంటి వాడు సోమరివైన చెడ్డ దాసుడా, ఈ పనికి మారిన వాడిని తీసుకుని వెళ్ళి చీకటిలో పడివేయండి. పండ్లు కొరికే స్థలంలోన, వేదన పడేటువంటి స్థలంలో, ఏడ్చేటువంటి స్థలంలో పారవేయండి అని చెప్పే జీవితం కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అలాంటి జీవితం అంటే దానిని మార్చుకొని ఈ రోజే ప్రభు సన్నిధిలో దానిని ఒప్పుకొని విడిచిపెట్టి నేను ఫలము కలిగేటువంటి వాడిగా నేను జీవించాలి ప్రభు అని ప్రభు వైపు మనస్సును ఉంచి ప్రార్థన చేసి అలా జీవించే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని సఫలపరిచేవాడు దేవుడు. ఆయనే నా యందు నిలిచుంటే నేను మిమ్మల్ని ఫలింపు చేస్తాను, నేను మిమ్మల్ని బహుగా ఫలింపు చేస్తాను సెలవిస్తున్నాడు. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానం నుంచి మాట తప్పేవాడు కాదు. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చి మన జీవితాలను రుచికరంగా మార్చి ఈ లోకానికి వెలుగుగా మారుస్తాడు. అంటే కృప ప్రభు మనకు దయచేది కనుక ఆమె చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడానికి స్తోత్రములు.
నేడు మీరు ఇచ్చినటువంటి మాటలు బట్టి తండ్రి నీకు స్తోత్రములు. ప్రభువా, మేము ఈ లోకములో ఉప్పు వలె, ఒక వెలుగు వలె రుచికరంగా